కాంగ్రెస్ పార్టీని గమనించారా? గతంతో పోలిస్తే ఆ పార్టీలో కొంత తేడా కనిపించిందా? ఇది కాంగ్రెసేనా అని అనిపించిందా? అవును, గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మారుతోంది కాదు, మారింది అంతే. గతంలో నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకునేవాళ్ళు. కాబోయే ముఖ్యమంత్రిని నేనంటూ కొట్లాడుకునేవాళ్ళు. గత కొంతకాలంగా ఆ పార్టీ నేతల వైఖరిలో కొంత మార్పు కనిపిస్తుంది. నాయకులు కాస్త కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. హస్తం గ్రూప్లో కుస్తీ కాదు, దోస్తీ ఉంటుందని చాటి చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వస్తేనే మేలు అనేలా బలమైన నినాదాన్ని ప్రజల్లోకి వదిలారు. తెలంగాణ కాంగ్రెస్ నయా ప్లాన్. వెతిక మరీ గెలుపు గుర్రాలకు టికెట్. ఇది అప్పటి కాంగ్రెసేనా అనేలా మార్పు. టికెట్ల సర్దుబాటులో అధిష్టానం హస్తం. ఈసారి చర్చ తిరుగుబాట్లు తక్కువే. హస్తం పార్టీ నేతల వైఖరిలో మార్పు. విధేయత ప్రకటించిన చిన్నారెడ్డి దయాకర్. ఫలించిన ట్రిబుల్ షూటర్ కేసీ వేణుగోపాల్ ప్లాన్. తెలంగాణ కాంగ్రెస్కి అనుకూల పవనాలు. అధికారం పక్కాని ప్రజల్లోకి సంకేతాలు. సానుకూలతే అసంతృప్తులు సైలెంట్గా మార్చింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు, హామీలు, వినూత్న రీతిలో ప్రచారాలు, ఇలా రకరకాలుగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించుకుంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈసారి తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మాత్రం మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు కుస్తీకి దిగే హస్తం నేతలు ఎప్పుడూ కుస్తీల్లో ఉండేవారు. ఇప్పుడు ఒకే మాట ఒకే పాట కూడా అంటున్నారు. అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో ఈసారి పలు మార్పులు చేసింది. తొలుత అభ్యర్థిని ప్రకటించి కొన్ని రోజుల తర్వాత మార్చింది. వనపర్తి అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డిని ప్రకటించిన అధిష్టానం ఆ తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మేఘారెడ్డికి టికెట్నిచ్చింది. అది కూడా ఆయనకు డబ్బులు లేవనే కారణంగానే టికెట్ నిరాకరించినట్లు ప్రచారము జరిగింది. 3-4 దశాబ్దాల పాటు పార్టీకి సేవలందించిన సీనియర్ నేత విషయంలో ఇలాంటి నిర్ణయం జరిగితే గతంలోనైతే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగేవి. కానీ చిన్నారెడ్డి కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ తర్వాత అనుచరులను వారించి మేఘారెడ్డికి మద్దతు ప్రకటించారు.
అలాగే గత ఎన్నికల్లో తొంగుతుత్తులో స్వల్ప తేడాతో ఓటమి పాలైన టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్కు ఈసారి సీటు దక్కలేదు. అందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ తెరవెనుక చక్రం తిప్పారనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. దాంతో ఆయన పార్టీ మారనున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దానికి భిన్నంగా పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానంటూ దయాకర్ ప్రకటన చేశారు. పటాన్చేరులోనూ అదే పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నీలమధు ముదిరాజ్కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ప్రకటించింది. అయితే తన అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్కు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని, లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తామంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. చివరకు ఒత్తిడికి తలొగ్గి పటాన్చేరు అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి. ఇక సూర్యాపేటలోనూ అంతే. అక్కడ రేవంత్ రెడ్డి స్నేహితుడు పటేల్ రమేష్కి టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. తీవ్రస్థాయిలో ఒత్తిళ్ల మధ్య రామరెడ్డి దామోదర్ రెడ్డికే ఇక్కడ టిక్కెట్ ప్రకటించారు. దాంతో ఇప్పుడు రమేష్ రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇలా 1-2 చోట్ల తప్పితే పెద్దగా అసంతృప్తులు వ్యక్తం కాకపోవడం విశేషమనే చెప్పాలి. కాంగ్రెస్లో మరీ ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిపై విరుచుకుపడేవారు, కాబోయే ముఖ్యమంత్రిని నేనంటూ కొట్లాడుకునేవాళ్ళు. ఇక ఎన్నికల సమయంలో టిక్కెట్టు రాకపోతే చేసే రచ్చ మామూలుగా ఉండేది కాదు. కానీ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిలో కొంత మార్పు కనిపిస్తుంది. నాయకులు కాస్త కలిసికట్టుగానే ముందుకు సాగుతున్నారు. తానే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపైన ఆచితూచి కూడా స్పందిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం నిర్ణయాలు నచ్చని మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణు తదితరులు విలేకరుల సమావేశాలు పెట్టి నిరసనలు తెలిపిన, గాంధీభవన్ వద్ద ప్రదర్శనలు నిర్వహించిన, ఆ తర్వాత బీఆర్ఎస్ కుట్టికి చేరిపోయారు. అతి కొద్ది మంది రెబల్స్గా బరిలోకి దిగిన వారితో అధిష్టానం సంప్రదింపులు కొనసాగిస్తోంది. వారు కూడా తమ రాజీనామాలు ఉపసంహరించుకుంటారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఆశావాహుల్లో అసంతృప్తులు కట్టడి చేయడంలో కేసీ వేణుగోపాల్ కీలకంగా వ్యవహరించారు. వారిని ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడి తగిన హామీలిస్తూ దారిని తెచ్చుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు ఆయన. నిజానికి ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అన్నట్లుగా మారటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా అధిష్టానం పగడ్బందీగా చేపట్టింది. గెలుపు అవకాశాలు, ఆర్థిక సామర్థ్యాలు అధిష్టానం పెద్దలు పరిగణలోకి తీసుకున్నారు. సర్వేలను ప్రాతిపదికన కూడా చేసుకుని ఎంపిక ప్రక్రియను చేపట్టారు. వాటి ప్రాతిపదికన అనేక చోట్ల సీనియర్ నేతలు సైతం కాదని కొత్త వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అభ్యర్థులుగా ఎంపిక చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఆయా స్థానాల్లో స్క్రీనింగ్ కమిటీ వరకు పోటీ పడిన ఆశావాహులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఇతర ఏఐసీసీ పెద్దలు ఢిల్లీకి పిలిపించుకొని వారికి తగిన హామీలు కూడా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక సముచితమైన గౌరవం దక్కుతుందంటూ ఏఐసీసీ పెద్దలే స్వయంగా హామీ ఇవ్వడంతో చాలా వరకు అసంతృప్తులు సైలెంట్ అయ్యారు. ఇక ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 34 టికెట్లు ఇవ్వాలని బీసీ నేతలు ఒత్తిడి చేసినా చివరకు 23 సీట్లే దక్కాయి. దానిపై పలువురు బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయగా ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ మేరకు ఎమ్మెల్సీలు, ఇతర అవకాశాలు ఇస్తామంటూ ఏఐసీసీ పెద్దలు హామీ ఇచ్చారు. దీంతో వారు కూడా సైలెంట్ అయ్యారు. అలాగే మూడో జాబితా విడుదలకు ముందు కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు వచ్చి బుజ్జగింపుల ప్రక్రియను చేపట్టారు. పటాన్చెరు, నారాయణఖేడ్ సీట్ల విషయంలో కూడా చెలరేగిన వివాదాలన్నీ కూడా ఆయన పరిష్కరించినట్లు చెబుతున్నారు. అలాగే
ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి బలమూరి వెంకట్కు సీట్లు కేటాయించిన నేపథ్యంలో వారిని పిలిపించుకొని మాట్లాడారు. పలువురు అసంతృప్త నాయకులు కలిసి వారికి నచ్చజెప్పారు. ఏది ఏమైనా గత ఎన్నికల్లో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధిష్టానం ఈసారి టికెట్ దక్కని ఆశావాహులతో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త వహించింది. ఇక అభ్యర్థుల ఎంపికలో ఆశావాహులను ఢిల్లీకి పిలిపించి బుజ్జగిస్తూ ఆయా సీట్లలో ప్రతికూల వాతావరణం ఉందన్న అంచనా వచ్చాకే జాబితాలు విడుదల చేస్తూ ప్రతి దశలోనూ అధిష్టానం పెద్దలు వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ఆశావాహులు అసంతృప్తులకు అధిష్టానం ఇచ్చిన హామీలకు తోడు ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రానుందన్న ప్రచారం ఉధృతంగా ఉన్న నేపథ్యంలోనే చాలామంది నేతలు తిరుగుబాటు బావుట ఎగురవేసేందుకు వెనకాడినట్లు కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అవకాశాలు వస్తాయని 10 ఏండ్లుగా ఎదురు చూస్తున్న వాళ్ళం ఇంకో 2 నెలలు ఆగలేమా అన్న అభిప్రాయాన్ని కూడా అసంతృప్త నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయానికి విధేయులుగా ఉంటే ప్రభుత్వం వచ్చాక ప్రాతినిధ్యం లభిస్తుందన్న ఆశ వారిని కట్టిపడేస్తుంది.